ఇలాగా జూమ్లో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తున్నాం అండి. మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నాం. ఈ 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24వ అధ్యాయము బాలాకు బిలాముల చరిత్ర మనం చదువుతాం. 25వ అధ్యాయం కూడా ఆల్మోస్ట్ బిలాము ఇచ్చిన తప్పుడు సలహా మేరకు ఇశ్రాయేలు పాలెంలో జరిగినటువంటి ఘోరమైన పాపాన్ని గురించి మనం చూస్తాం. రైట్, మనం 22వ అధ్యాయము 1:14 నుంచి మనం 1:14 వరకు చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్లో అంటే మోషే అహరోను చనిపోయిన తర్వాత మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మనం 21వ అధ్యాయంలో చూసిన సంగతి ఏంటంటే, మోషే కాలంలోనే అమోరీల రాజునైనటువంటి సీహోను కానీ ఓగును కానీ జయించారు. ఈ జయించిన సంగతే పొరుగు దేశమైనటువంటి మోయాబీలు చూశారండి, విన్నారండి. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు, ఇట్లాగా ఐగుప్తు దేశం మీదకి ఘోరమైనటువంటి తెగుళ్ళు పంపించి వాళ్ళ దేవుడు వీళ్ళని బయటకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడేమో ఈ అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్న క్రమంలో అమోరీల రాజు అయినటువంటి ఇద్దరిని, బాషాన్ రాజుని ఓగును కానీ హెష్బోన్ రాజుని సీహోను కానీ జయించేశారు. నెక్స్ట్ ఇప్పుడు సమీపంలో ఉంది మేమే కాబట్టి మమ్మల్ని జయిస్తారు అని మోయాబు రాజుకు భయం కలిగిందండి. ఈ మోయాబు రాజు మిద్యానీయులతో కలిసి వాళ్ళు ఆలోచించి, ఇప్పుడు వాళ్ళు మనం జయించలేం కాబట్టి ఇశ్రాయేల్ని మనం ఎలాగా ఎదుర్కోవాలి, ఇశ్రాయేల్ని ఎలాగా మా దేశం మీదకి యుద్ధం రాకుండా వాళ్ళని నిర్మూలన చేయాలి అని ఒక ఆలోచన చేశారండి. ఏంటంటే వాళ్ళ దేవుడు యెహోవాయే, వాళ్ళని శపిస్తే తప్ప మనం వాళ్ళని జయించలేము, మనం ఏమీ చేయలేమని ఒక నిస్సహాయ స్థితితో ఉండిపోయారు. అప్పుడు వాళ్ళు శపించబడటానికి ఏం చేస్తే వాళ్ళు శపించబడతారు, వాళ్ళు పాపం చేయాలి. అంటే వాళ్ళు పాపం చేసే విషయంలో ఏం చేస్తారో మనం ఈ స్టోరీలో చూస్తామండి. అంటే ఈ బాలాకు బిలాము చరిత్ర ఆల్మోస్ట్ బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలిసిన స్టోరీయే, కానీ గొప్ప మోరల్ విషయాలు దీంట్లో మనం చూస్తామండి. 22వ అధ్యాయము 1-3 వచనం చదువుతున్నప్పుడు, తర్వాత ఇశ్రాయేలు సాగి యెరికో ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రయాణం సాగుతుంది. ఒక్క నిమిషం అండి. మోయాబు ఎక్కడుంటే ఐడియా ఉందా? మోయాబు ఒక్కసారి నేను చిన్న మ్యాప్ చూపిస్తాను. ఈ మ్యాప్ ఒకసారి చూస్తే హోరు కొండ దగ్గర వాళ్ళు ఆగారు. అహరోను చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఏదోం మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారండి. ఏదోం అనేది ఒక మోయాబు కింద ఉండిద్ది, ఇక్కడ ఉందండి. అంటే మృత సముద్రానికి క్రింది భాగంలో ఏదోము రాజు వెళ్ళటానికి నిరాకరిస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏదోము చుట్టూ తిరిగి ఇటు మోయాబుకి వస్తారు. మోయాబు దాటి అమోరీలు జయిస్తారండి. మోయాబు అమ్మోనీలు అన్నదమ్ముళ్ళు. అయితే వీళ్ళిద్దరిని జయించకుండా ముందేం చేశారంటే, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనం ఈ మ్యాప్లో చూడవచ్చు, ఇగో అమోరీలు.
ఈ భాగం జయిస్తారు. బాషాను, ఈ అమోరీల ప్రాంతం, తూర్పు ప్రాంతం యోర్దానికి. ఇది జయించిన తర్వాత మళ్ళీ ఇదిగో మోయాబుకి వచ్చేస్తారండి. ఇప్పుడు ఈ మోయాబుకి వచ్చిన తర్వాత ఈ మోయాబ్ ప్రాంతం మృత సముద్రానికి తూర్పు భాగం, యోర్దాన్ నదికి తూర్పు భాగం కాబట్టి ఎలా పోల్చాడంటే ఇది, తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరికోకు ఎదురుగానున్న, ఎరికో ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందండి. ఎరికో యోర్దాన్ దాటి వచ్చిన తర్వాత ఎరికో ఇక్కడ ఉంది. ఎరికో దాటి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఎరికో ఎదురుగా యోర్దాను తీరంనున్న మోయాబ్ మైదానంలో దిగిరి. అంటే వీళ్ళు దిగినటువంటి ప్లేస్ ఏంటంటే మోయాబ్ మైదానం, అదంతా అరణ్య భూమి కాబట్టి మోయాబ్ మైదానంలో దిగారు. అప్పుడు 2వ వచనంలో సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీలకు చేసిందంతా చూసిను. అంటే మోయాబు సరిహద్దు దేశం కాబట్టి ఈ అమోరీలు రాజులు ఉన్నారు కదా, సీహోను కానీ ఓగు కానీ వీళ్ళకి చేసిన సంగతి అంతా కూడాను రాజు అయినటువంటి ఈ బాలాకు చూశాడండి. అంటే చూశాడంటే వాళ్ళు గొప్ప రాజులు, శూరులైనటువంటి వారిని కూడా ఇశ్రాయేలు ఏం చేశారంటే హతమొందించారు. అంటే వారినే జయించిన తర్వాత ఇప్పుడు మనం ఒక లెక్క అని భయపడిపోయాడండి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీలకు చేసిందంతా, ఓగు కానీ సీహోనుకు కానీ చేసిందంతయు చూసెను. జనుము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి. అంటే ఇప్పుడు ఈ మోయాబు దేశం నుంచి ఒకవేళ ఆ పర్వతం మీద నుంచి చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలా కనబడుతున్నారంటే అండి, వాళ్ళు అంటే గొప్ప జనసమూహం ఉన్నారండి. ఒకసారి మనం చూస్తే కొన్ని లక్షల మంది కదా వీళ్ళంతా ప్రయాణం చేసింది. ఈ లక్షల మంది ఒకసారిగా వస్తున్నప్పుడు దూరం నుంచి ఆ పర్వతం మీద నుంచి చూస్తే ఎలా కనబడతారంటే ఒక మిడతల గుంపులా కనబడతారండి. ఆ మిడతల గుంపు ఒక్కసారిగా ఆ దేశం మీదకి వస్తే ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో అనే భయాందోళనకు గురయ్యారండి వీళ్ళందరూ కలిసి. ఇక్కడ ఏమనుకున్నారంటే వీళ్ళు, జనము విస్తారముగా ఉన్నందున మోయాబు వారిని చూసి మిక్కిలి భయపడిరి. ఈ మోయాబీలు చూసి వాళ్ళకి ఇశ్రాయేలుకి మిక్కిలి భయపడిపోయారండి. అంటే వాళ్ళ ముందు జరిగినటువంటి సంగతి ఏమో వారు పైన ఉన్నటువంటి అమోరీలు అనేటువంటి రాజులను ఇద్దరిని కూడా జయించేశారు. అంటే బలశూలునే జయించినప్పుడు వీళ్ళు ఇంకా నెక్స్ట్ మా మీద పడతారేమో, మమ్మల్ని చంపేస్తారేమో, మా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారేమో ఇప్పుడు భయపడుతున్నారండి. వాస్తవానికి దేవుడు 3 దేశాలను ఇవ్వనని చెప్పాడండి. ఇశ్రాయేల్కి 3 దేశాలను ఇవ్వనని చెప్పాడు. అంటే ఏ దేశాల గురించి చెప్పాడండి దేవుడు? ఏ దేశాల గురించి చెప్పాడండి? ఒకటి ఎదోము, అంటే ఏశావు సంతతి వారికి ఇచ్చాను కాబట్టి నేను మీకు ఇవ్వనని చెప్పాడు. మోయాబు, అలాగనే అమోనీలు, అంటే ఈ లోతు కుమార్తె సంతానం కాబట్టి ఈ 2 ప్రాంతాలను కూడా మీకు ఇవ్వనని చెప్పాడండి. కానీ మోయాబు రాజు ఏం చేసినట్టు కొంచెం భయపడ్డాడు, తొందరపడ్డాడు. వాళ్ళని పాపం చేసినట్టుగా ప్రేరేపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడండి. ఇక్కడ వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి. అంటే వాస్తవానికి దేవుడు వారి పక్షాల నుండి కార్యాలు చేస్తున్నప్పుడు ఎవరైనా చూసినప్పుడు ఇది ఒకవేళ మనం వాళ్ళని జయించలేం కాబట్టి మరి ఏం చేయాలని భయాందోళనకు గురవుతారండి. వీళ్ళు కూడా అదే జరిగింది మోయాబీలకి. అప్పుడు 1-3 వచనాలు ఏవి రాసుకోవచ్చండి. మోయాబీలు ఇశ్రాయేలుకి భయపడుట అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మోయాబీలు ఇశ్రాయేలుకి భయపడుట. 1-3 వచనాలు చదువుతున్నప్పుడు ఈ భాగంలో మోయాబీలు ఇశ్రాయేలుకి భయపడుట. అప్పుడు ఈ భయం చేత మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేల్కి కీడు చేయని ఉద్దేశించి ఓ ప్రయత్నం చేస్తాడండి. 4వ వచనంలో మోయాబీలు మిద్యాను పెద్దలతో, అంటే ఇప్పుడు ఈ మోయాబీలు ఎవరితో కలిశారు? మిద్యాను పెద్దలతో కలిశారండి. అంటే ఈ మిద్యాన్ ఎక్కడ ఉండిద్దంటే ఇదండి మిద్యాన్.
అంటే ఎర్ర సముద్రానికి ఇటువైపు ఉండిద్ది మిద్యాను. అంటే ఇప్పుడు మోయాబు, మిద్యాను ఇవన్నీ యోర్దానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాలు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, సమీపంలో పొరుగులో ఉన్నటువంటి మిద్యానీయులతో కలిశారండి. అంటే మిద్యానీయులతో కలిశారు మోయాబీలు. కలిసి ఏమంటున్నారంటే, మోయాబీలు మిద్యానీ పెద్దలతో ఎద్దు బీటి పచ్చిక నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది. అంటే ఎద్దు బీటి పచ్చిక నాకినట్లు అనే మాట అంటున్నాడు. బీటి పచ్చిక నాగటం అంటే ఏంటండి, అంటే ఓ బలిష్టమైనటువంటి ఎద్దు గడ్డి పచ్చగా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి భూభాగంలో వదిలిపెడితే ఆ బలిష్టమైన ఎద్దు ఏం చేస్తాండి, ఆ గడ్డిని తినుకుంటూ వెళ్ళిపోయిద్దండి. అలాగా ఇశ్రాయేల్ యొక్క జనసమూహాన్ని కొన్ని లక్షల మందిని ఎలా పోల్చాడంటే, చూసినప్పుడు వాళ్ళకి ఎలా కనిపించారంటే, ఎద్దు ఏ విధంగా పచ్చగడ్డి ఉన్నటువంటి ఆ పొలంలో వదిలిపెడితే ఎలాగా తినుకుంటూ వెళ్ళిపోయిద్దో, అలాగా ఈ జనులు కూడా మమ్మల్ని తినేసేటట్లుగా మా చుట్టూ మూకారు, చుట్టూ వ్యాపించారు అనేది వాళ్ళు మాట్లాడిన మాటలండి. ఇక్కడ అన్నాడు, మిద్యాలతో చెప్పి మిద్యానీయులతో ఎద్దు బీటి పచ్చిక నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేసినండ్రి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకవేళ అమోరీల గురించి మాట్లాడాడేమో, యావత్తును ఇప్పుడు నాకి వేసినండ్రి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. అంటే మోయాబు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే బాలాక్ అని. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల మందల నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. అంటే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే, ప్రవక్తని పిలిపిస్తున్నాడు అండి. ఈ ప్రవక్త ఎందుకు అంటే, మనం ఇశ్రాయేల్ని జయించలేం కాబట్టి, వాళ్ళు బహు విస్తారమైన జనం కాబట్టి, బలవంతులైన వారినే వాళ్ళు జయించారు కాబట్టి మనం వాళ్ళు జయించలేము. ఇప్పుడు వాళ్ళు జయించలేం కాబట్టి ఇప్పుడు ఎలాగా అనేది ఆయన ఆలోచన అంటే, ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా శపిస్తే వాళ్ళు నాశనం అయిపోతారు కాబట్టి మనం సేఫ్ అయిపోతాం. ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తాడండి. పెతోరు దూతలు పంపించాడు, వర్తమానం పంపించి ఆయన రమ్మని చెప్పడానికి దూతను పంపించాడండి. చిత్తగించుము, 5వ వచనంలో, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చును, ఇదిగో వారు భూతలము కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. అంటే చూసినప్పుడు ఎలా ఉందంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఓ మిడతలో ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతం వెళ్తున్నప్పుడు లేచి ఒకసారిగా వాళ్ళప్పుడు ఎలాగా భూతలం అంతా కప్పేసి ఉన్నారో అలాగ కప్పేసి ఉన్నట్లుగా జనసమూహం ఉన్నారు. కొన్ని లక్షల మంది కదండి, చూసినప్పుడు ఎవరికైనా భయాందోళనకు గురవుతారండి. ఈ బాలాకు కూడా అలాగనే భయాందోళనకు గురయ్యాడు. మిద్యానీయులు కూడా అదే భయపడ్డారు. వారు భూతలము కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులు శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలముందునేమో. అంటే ఇప్పుడు ఈయన ప్రయత్నం ఏంటంటే, ప్రవక్త వచ్చి శపిస్తాడు, అప్పుడు నేను వాళ్ళని ఏం చేస్తాను, ఈజీగా జయిస్తాను. ఈ ప్రవక్త యొక్క ఆలోచన, ఈ రాజు యొక్క ఆలోచన అండి. ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలమునందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడిననియు, శపించువాడు శపించబడినయు నేను ఎరుగుదును. ఇప్పుడు ఈ బిలాం ఎవరు అసలు? బిలాం గురించి ఇక్కడ వాడిన మాట ఏంటంటే, బెయోరు కుమారుడు అన్నాడండి. అది 5వ వచనంలో, కాబట్టి బెయోరు కుమారుడైన, తండ్రి పేరు బెయోరు, అతని కుమారుడైనటువంటి బిలాము. అంటే ఎవరి ప్రవక్త అని నేను? ఈ బిలాము యెహోవా ప్రవక్త లేదా అన్యుల ప్రవక్త? యెహోవా ప్రవక్తే.
అంటే యెహోవా ప్రవక్తనే పిలిపించి యెహోవా జనులైన ఇశ్రాయేలు శపించమని ఆఫర్ చేస్తున్నాడండి ఇక్కడ దూతలు పంపించి. అయితే ఇక్కడ ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే, నువ్వు ఎవరినైతే శపిస్తావో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఎవరినైతే దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు. కాబట్టి నీ నోటికి మీ దేవుడు అంత శక్తి ఇచ్చాడని రిక్వెస్ట్ చేశాడండి. అప్పుడు ఏమంటాడంటే 7వ వచనంలో, కాబట్టి మోయా పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేతపట్టుకొని బిలాం వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అంటే ఈ సంధి కుదర్చడానికి లేకపోతే ఈ రాయబారం పంపే విషయంలో ఇశ్రాయేల్కి కీడు చేయని ఉద్దేశించడానికి ఇప్పుడు ఎవరెవరు కలిశారంటే మోయాబీలతో పాటు మిద్యానులు కలిశారండి. ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు. 7వ వచనం ఏమన్నాడంటే, కాబట్టి మోయా పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్ము చేత పట్టుకొని అన్నాడండి. సోది సొమ్ము అంటే ఏంటిదండి? అది సోది సొమ్ము అంటే ఇప్పుడు ఈ ప్రవక్తను పిలిపించారు, ప్రవక్త వెళ్ళి శపిస్తే వాళ్ళకి నష్టం జరిగిద్ది. ఆ నష్టం చేశాడు కాబట్టి ఈ మిద్యానీలకి లేకపోతే మోయాబీలకి ఇద్దరికి మేలు జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పొందిన మేలు బట్టి ఇంత ద్రవ్యం వేస్తామని కుదుర్చుకుంటున్నారండి. ఆ డబ్బుని ఏ పదంతో ఉపయోగించండి? ఇక్కడ సోది సొమ్ము అన్నాడండి. అంటే ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి దేవుడి ప్రజలంటే ఇశ్రాయేల్ని శపిస్తే వాళ్ళు నాశనం అవుతారు కాబట్టి ఆ నాశనానికి ప్రతిఫలంగా లాభం పొందినటువంటి వారు ఇచ్చే ద్రవ్యాన్ని డబ్బుని ఏమన్నంటే సోది సొమ్ము అన్నాడండి. సోది చెప్తే వచ్చే డబ్బులు కాదు అది. వాస్తవానికి ఈ పదం ఎలా పోల్చాడంటే ఈ శపించడానికి సంబంధించి సోది చెప్పడంతో సమానంగా పోల్చాడండి. ఆ సోది చెప్తే ఇచ్చే సొమ్ములాగా దీన్ని పోల్చాడు. అది 7వ వచనంలో మనం చూస్తాం. వచ్చి బాలాకు సోది సొమ్ము చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, అంటే ప్రవక్త చెప్పారండి. అప్పుడు ఈయనేమంటున్నాడు? అతడు వారితో ఈ రాత్రి ఇక్కడ ఉండమన్నాను, అంటే ఉండుడని, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అంటే ఎలా ఉంది ఈ మాట? ఈ రాత్రి ఇక్కడే ఉండండి, దేవుని దగ్గర నేను విచారం చేస్తాను, దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో ఆ మాట నేను మీకు తెలియపరుస్తాను. ఇంతవరకు బాగానే ఉందండి. అంటే ఈయన కూడా అంటే దేవుడి మీద ఆధారపడి దేవుడు చెప్పిందే నేను చెప్తాను అన్నట్లుగా మాట్లాడాడు. అప్పుడు ఇంకో విషయం జరుగుతుంది ఏంటంటే, అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసి 9వ వచనంలో దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా, అంటే దేవుడు తెలియదా? తెలుసు, అయినా సరే ఈయన యథార్థతను పరీక్షించడానికి దేవుడు అడిగాడండి. నీ యొద్దనున్న మనుషులు ఎవరని అడిగినప్పుడు దేవుడితో ఇట్లా అన్నాడండి, సిపోర్ కుమారుడైన బాలాకను మోయాబు రాజు, అంటే దేవుడు అడిగిన దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే సిపోర్ కుమారుడైన బాలాకు మోయాబు రాజు అన్నాడండి. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును, అంటే ఇక్కడ వరకు ఒక పేరాగా రాసుకుందాం, లేకపోతే అంటే ఈ బాలాకు బిలాంతో ఏం చెప్పాడో అది దేవునికి చెప్తున్నాడు అండి. అయితే ఇక్కడ వరకు ఒక పేరాగా రాసుకుంటే బాలాకు బిలాం వద్దకు దూతలు పంపుట అనే మాట చేత మనం ఈ పేరాను గుర్తుపెట్టుకుందాం. బాలాకు బిలాం వద్దకు దూతలను పంపుట, బాలాకు బిలాము వద్దకు దూతలను పంపుట. అంటే ఇంకా 21 వరకు రాసుకోవాలి, అది 14 వరకు చదువుదామండి. 14 వరకు చదువుదాం ఒకసారి. 14 వరకు చూద్దాం.
11వ వచనంలో చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు అంటున్నాడండి, నీవు వారితో ఇట్లనము. 12వ వచనంలో, అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు అని బిలాముతో చెప్పాను. అంటే ఖండితంగా సూటిగా దేవుడు చెప్పాడండి, వారితో వెళ్ళకూడదు అంటే. దేవుడు మాట అన్న తర్వాత ఆయన మాటని ఎవడో కూడా మీరకూడదండి. దేవుడు చెప్పిన దానికి సంపూర్ణంగా విధేయత చూపించాలి తప్ప రెండో ఒపీనియన్ దేవుని దగ్గర అడగడానికి ప్రయత్నం చేయకూడదండి. ఖండితంగా దేవుడు చెప్పాడు, నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు. కారణం ఏంటి? వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాక్ అధికారులతో, మీరు మీ స్వదేశంలోకి వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవివ్వనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానున్నాయనండ్రి అంటే రానని చెప్పాడు అని బిలాము చెప్పిన సంగతిని వెళ్ళి బాలాకుతో చెప్పారండి. అంటే ఇక్కడ వరకు కూడాను కలిపి రాసుకుంటే పోయిద్దేమో. 14 వరకు కలిపేద్దామండి. 14 వరకు కలిపి రాసుకుందాం. ఇశ్రాయేలు శపించుటకు 4 నుంచి 14 వరకు, ఇశ్రాయేలు శపించుటకు పిలువబడిన బిలాము బాలాకు నొద్దకు వెళ్ళ నిరాకరించుట, ఇశ్రాయేలు శపించుటకు పిలువబడిన బిలాము బాలాకు నొద్దకు వెళ్ళుటకు నిరాకరించుట. అంటే 10 వరకు అనుకున్నాం. 10 వరకు కాకుండా కలిపి రాసుకుందాం అండి. 14 వరకు రాసుకుందాం. అంటే ఇది మొదటి ప్రయత్నం అండి. అంటే రాజు ఏదన్నా కోరిక వచ్చినప్పుడు అది జరగకపోతే రాజు తన ఆలోచన మార్చుకుంటాడా, తన పంతాన్ని మార్చుకుంటాడంటే మార్చుకోడండి. మనం రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు ఇది ఎక్కువ చూస్తాం. రాజు ఏదైనా కోరుకున్నప్పుడు అది జరగకపోతే ఇంకో కోణంలో వెళ్తాడండి, అది జరగకపోతే ఇంకో కోణంలో వెళ్తాడండి. అంటే ఈయన కూడా ఏం చేశాడంటే, ముందు కొంత ద్రవ్యాన్ని తీసుకొచ్చి బిలాం దగ్గర ఆఫర్ చేశాడు. దేవుడు సెలవిచ్చిన మాటను గౌరవించి బిలాం ఏం చేయను అంటే రానోళ్ళని అన్నాడు. అంటే నేను రాలేను అని ఖండితంగా చెప్పేశాడు. దేవుడు వద్దు అన్నాడు, ఈయన కూడా నేను రాను అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉందండి. రాజులు ఊరుకోరండి. అంటే ఇంకో కోణంలో వెళ్తారండి, ఇంకొక ఎద్దుగా ఆఫర్ చేస్తారండి. అంటే ఈసారి ఎక్కువ ద్రవ్యం పెద్దలు పంపిస్తాడండి, ఎక్కువ ద్రవ్యం ఇచ్చి పంపిస్తాడండి. అప్పుడు మళ్ళా దేవుడి దగ్గర విచారణ చేస్తాడు. అంటే దేవుడు వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ విచారణ చేస్తాడంటే ఈయన మనసులో ఏదో ఉందండి. దురాశ సమస్తమైన కీళ్ళకు మూలం. అంటే ధనాపేక్ష అనే మాట చూస్తాం చూడండి తిమోతి పత్రికలో, సమస్తమైన కీళ్ళకు మూలమని. ఈ ధనాపేక్ష అనే దురాశ అయితే, దురాశ మనిషిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ మనిషి పాపంలో పడే విషయంలో పడతాడా లేదని పరీక్షించడానికి శోధకుడికి అనుమతిస్తాడండి. ఈ దురాశ శోధన రెండు కలిస్తే, ఒక దురాశ లేకపోతే పాపంలో పడిపోయాడు, దురాశ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనిషి పాపంలో పడిపోతాడండి. కాబట్టి ఇతను ఈ కండిషన్లో వాస్తవానికి బిలాము మనసులో ఒకటి ఉండిద్ది కోరిక, పైకి మాత్రం దేవుడు చెప్పిన మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాడండి. దేవుడు హృదయాంతరంగా ఎరిగినవాడు కదా. మన తర్వాత పేర చదువుతున్నప్పుడు దేవుడు వద్దన్న వెళ్ళటానికి మళ్ళీ దేవుని దగ్గర కోరుకుంటుంటే, దేవుని దగ్గర విచారిస్తుంటే కోపం వచ్చేస్తుంది దేవుడికి. వెళ్ళమని చెప్తాడండి. వెళ్ళినా సరే నేను చెప్పమందే చెప్పని చెప్తాడండి దేవుడు. అయితే ఈయన ఇశ్రాయేలు పాపం చేయడానికి ఈ బిలాము లాంటి బోధకులు ఎలా కారణమయ్యారో, ప్రస్తుతం దేవుడు చెప్పింది కాకుండా దేవుడు ఇంకేదైనా చెప్తాడేమో బిలాములాగా
రెండో ప్రయత్నం ఏదైనా చేద్దామని చేసి ప్రజల్ని నాశనం నడిపించే బోధకులు ఎలా తయారవుతారో కూడా మనం ఈయన దగ్గర మనం నేర్చుకోవచ్చండి. నేను ముగిస్తాను, 7:30 దాటిపోతుంది. అంటే ఈ భాగాన్ని ప్రభు చిత్తం మీద మనం రేపు కొనసాగించుకుందామండి. సోదరులు సమయం ఇస్తున్నాను.